హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పెరుగు ఆవడలు వేసుకుందాం. దానికోసం ముందుగా కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం డీప్ ఫ్రైకి సరిపడా. మరో కళాయి పెట్టుకొని పెరుగులోకి పోపు రెడీ చేసుకుందాం. దానికోసం మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తరుగు, అల్లం తరుగు, క్యారెట్ తురుము ఇవన్నీ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకుందాం. వాటిని ఒక్కొక్కటిగా వేసుకొని తాలింపు అయితే వేపుకుందాం. చూసారా వేగుతుంది. ఈలోపు మజ్జిగ కూడా రెడీ చేసి పెట్టుకుందాం. ఈ పోపు వేగుతూ ఉంటుంది. చిక్కగా ఉన్న పెరుగుని ఒక బౌల్లోకి తీసుకొని దాని ముందు చిలుకుకుందామండి మజ్జిగలాగా. అది కాస్త చిలికాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. మనకు సరిపడా పెరుగు సరిపడా వాటర్లు చూసుకొని అంచనాగా వేసుకుందాం. దాన్ని బాగా చిలికాక దాంట్లోకి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలండి బాగా. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పోపును కూడా ఈ పెరుగులో యాడ్ చేసుకుందామండి. పోపు అంతా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఉప్పు సరిపోకపోతే ఇప్పుడే చూసుకోండి, టేస్ట్ చూసుకోండి. ఆయిల్ హీట్ అయిందో లేదని నేను చెక్ చేశాను. ఆయిల్ హీట్ అయింది. సో గారెలు నేను ముందుగానే మినపప్పు నానబెట్టుకొని గారెల పిండి రుబ్బుకొని పెట్టుకున్నాము. ఆ పిండిని ఒకసారి బాగా కలిపెట్టి ఆయిల్ హీట్ అయి ఉంది కాబట్టి గారెలు వేయడం స్టార్ట్ చేసేద్దాము. గారెలు అంటారు, వడలు అంటారు, మీ ఇష్టం. మీరు ఎలా అయినా పిలుచుకోండి. మనం పెరుగు వడ అని పెట్టాం కాబట్టి వడ అనే పిలుచుకోండి. ఇలా ఒక్కొక్కటిగా వడలన్నీ వేసుకుందామండి. ఒకసారి అవన్నీ బాగా వేగుతున్నాయో లేవో అటు ఇటు తిప్పుకొని ఫ్రై చేసుకుందాం. గారెలు బాగా వేగాయండి. సరే ఒక్కొక్కటిగా తీసుకొని ముందుగానే ఒక బౌల్లో వాటర్ వేసుకొని ఉంచుకుందామండి. ఆ వాటర్లో ఈ గారెలు వేద్దాము. వాటర్లో వేసిన వడలని ముందుగా కొంచెం ఆ వాటర్ అంతా మళ్ళీ బ్రష్ చేసి తీసేయాలండి. బ్రష్ చేసి తీసేసి వాటిని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పోపేసి మజ్జిగ, అందులో వేసుకోవాలి. గారెలకున్న ఎక్సెస్ ఆయిల్ అంతా ఆ వాటర్లో పోద్దండి, అందుకోసమని అలా డిప్ చేసేస్తారు. ఇప్పుడు ఆ వడలన్నిటిని శుభ్రంగా బాగా కలుపుకుందామండి. వీటిని కాసేపు నాననిచ్చామంటే మనం సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంటాయి. కాసేపు రెస్ట్ ఇచ్చి వదిలేద్దాం. చూసారా ఇప్పుడు ఎంత బాగా నానాయో, బాగా ఉబ్బోయి. చూసారా? మనం ఈసారి ఏదైనా ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. నేనైతే మా వాళ్ళకి ఇవ్వడానికి రెడీగా సర్వ్ చేసి ఇచ్చేస్తున్నాను. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద చేశాను అనమాట. ఎంత బాగా ఉబ్బాయో చూడండి. మజ్జిగ బాగా పీల్చుకున్నాయి.